జీబీఎస్ తొలి మరణంతో ఏపీలో కలకలం రేగుతోంది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతోన్న మహిళ మరణించడంతో అప్రమత్తమైంది ప్రభుత్వం. ఉండవల్లిలోని నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు జీబీఎస్పై సమీక్షించారు. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఈ వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే చనిపోయింది. అందరికీ నమస్కారం. గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. జీబీఎస్ తొలి మరణంతో అలసందలపల్లిలో ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూతో టెన్షన్ పడుతున్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అనుమానితులు జీజీహెచ్కు క్యూ కడుతున్నారు. ఆసుపత్రిలో 7 చికిత్స పొందుతున్నారు. మరికొందరు పరిస్థితి విషమంగా మారడంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వైరల్ రోగాల బారిన పడిన వారికి ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. కరోనా బారిన పడిన వారిలో సిండ్రోమ్ కనిపిస్తోందని చెప్తున్నారు. జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్కు ఇలాంటి కేసులు తరచుగా వస్తూ ఉంటాయని, ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కేసులు రావడంతో సంఖ్య పెరిగినట్లుగా చెప్తున్నారు. జీబీఎస్ తొలి మరణంతో ఏపీలో కలకలం రేగుతోంది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతోన్న మహిళ మరణించడంతో అప్రమత్తమైంది ప్రభుత్వం. ఉండవల్లిలోని నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు జీబీఎస్పై సమీక్షించారు. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేగింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఈ వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చబడిపోయాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే చనిపోయింది. ఈ అంశానికి సంబంధించి మా ఒంగోలు ప్రతినిధి సుధాకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధాకర్, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? మొన్నే ప్రకాశం జిల్లాలో జీబీఎస్ బారిన పడి ఒక మహిళ అయితే మృతి చెందింది. కుమరోలు మండలం అలసందపాలెం గ్రామానికి చెందిన కమలమ్మ ఈ వ్యాధి బారిన పడి నిన్న గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందింది. ప్రస్తుతం అయితే ఆమె స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. అయితే ఏదైతే ఈ అలసందపల్లి గ్రామంలో ఈ వైరస్ బారిన పడి ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇటు వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వైద్య శాఖ జిల్లా అధికారి టి వెంకటేశ్వర్లు ఇప్పుడే గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటికి వెళ్లి ఆ గ్రామంలో ఎవరైనా ఈ వ్యాధి బారిన పడ్డారా అనే దానిపై అక్కడ స్థానికంగా ఉండే వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఎవరైనా ఏదైతే అనుమానితులు ఉంటే మాత్రం అనుమానితంగా ఉంటే మాత్రం స్థానిక వైద్యులను సంప్రదించాలని చెప్పి సూచించారు. ప్రస్తుతం అయితే ఏదైతే మృతి చెందిన కమలమ్మ కుటుంబంలో వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. దీంతో పాటు ఏదైతే గ్రామంలో శానిటైజేషన్ తో పాటు అక్కడ గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు మాత్రం టీ వెంకటేశ్వర్లు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ జీబీఎస్ వైరస్ గురించి మాత్రం ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనికి మందులు ఉన్నాయి, ఖచ్చితంగా చికిత్స జరుగుతుందని చెప్పేసి ధైర్యం చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ వైరస్ వల్ల ప్రజలకు మాత్రం వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి, అదే ప్రజలు మాత్రం ఈ వైరస్ బారిన ఏదైనా అనుమానంగా ఉంటే మాత్రం వైద్యం సంప్రదించి చికిత్స చేయించుకోవాలని చెప్పేసి ఇటు వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధాకర్.
జీబీఎస్ తొలి మరణంతో ఏపీలో కలకలం రేగుతోంది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతోన్న మహిళ మరణించడంతో అప్రమత్తమైంది ప్రభుత్వం. ఉండవల్లిలోని నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు జీబీఎస్పై సమీక్షించారు. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఈ వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే చనిపోయింది. ఇక జీబీఎస్ తొలి మరణంతో అలసందలపల్లిలో ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూతో టెన్షన్ పడుతున్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అనుమానితులు జీజీహెచ్కు క్యూ కడుతున్నారు. ఆసుపత్రిలో 7 చికిత్స పొందుతున్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారడంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో వైరల్ రోగాల బారిన పడిన వారికి ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. కరోనా బారిన పడిన వారిలో సిండ్రోమ్ కనిపిస్తోందని చెప్తున్నారు. జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్కు ఇలాంటి కేసులు తరచుగా వస్తూ ఉంటాయని, ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కేసులు రావడంతో సంఖ్య పెరిగినట్లు చెప్తున్నారు.